శోధించబడుతున్నామని, దేవుని కనికరం మన మీద లేదని అపవాది మనల్ని ఏం చేస్తాడు, ఒక్కోసారి మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటప్పుడే మనం అనుకోవాలి, ఇదిగో భయపడకము, దిగులు పడకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను. కనికరించబడిన వారమై ఆయన కృప సింహాసనం యొద్దకు మనం ధైర్యంతో రావాలి. భయం ఉండకూడదు, మన ధైర్యం ఉండాలి. నేను పొందుకోగలను, నేను జయించగలను. దావీదుకు గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు ఏ ధైర్యం ఉందో, ఏ కాన్ఫిడెన్స్ ఉందో, ఆ కాన్ఫిడెన్స్ మనలో కూడా ఉంటే మన ముందు ఎంత గొప్ప శోధన ఉన్నా, ఎంత గొప్ప శక్తి కలిగినది సమస్య ఉన్నా కూడా మనం దానిని జయించగలం. అందుకని దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, నీ విశ్వాసం బట్టి నీకు కలుగునుగాక. ఒకే మాట చెప్పడం లేదమ్మా, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. అమ్మ, నువ్వు విశ్వసిస్తున్నావు, నీ విశ్వాసం గొప్పది, వెళ్ళు, సమాధానం కలిగిన దానివై